ఇక నిన్న ఏదో కవిత గారు ఏదో విషయం చెప్పాను, నిలబడండి, మహిళలను కూడా పోగేయండి, మహిళల పట్ల. కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. నిజామాబాద్లో పసుపు రైతులకు 15,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు. అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కానీ పసుపుకు ఇప్పుడు కనీసం 11,000, 9,000 కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే, మోసం చేయడమే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనపడడం లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చారు, దానికి చట్టబద్ధత లేదు. పసుపు బోర్డు తీసుకొచ్చినారు, దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు. కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు, మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము, ధరలు పెంచుతామని చెప్పినారు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి, పసుపు రైతులను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పసుపు రైతులకు సంబంధించి మద్దతు ధర ఇస్తామని ఎన్నికల సందర్భంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందట. పసుపు రైతులు ప్రస్తుతము మద్దతు ధర లేక, అదేవిధంగా ఆ పసుపు బోర్డుకు కూడా చట్టబద్ధత లభించలేదట. బోర్డు వచ్చింది కానీ దానికి చట్టబద్ధత లేదు. ఈ రెండు అంశాల మీద కూడా కవిత గారు మాట్లాడినలు. మరి ఈ పసుపు బోర్డు తీసుకురావాలి, చూడండి ఎంత బాగా మాట్లాడిందో చూడండి మీరు. మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అన్నది. ఇక ఆయన తెల్లారి లేస్తే కవిత గారిని మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ధర్మపురి అరవింద్ గారు. అరవింద్ గారు ఈ మాటలు వినండి మా ఛానల్ ద్వారా. కవిత గారు మీ పట్ల మిమ్మల్ని సంబోధించే విధానం ఎట్లున్నదో చూడండి. మీరేమో మీ నోటి దురుసుతోటి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు. 1, పసుపు బోర్డుకు చట్టబద్ధత కల్పించాలి. 2, ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పసుపు పండిస్తున్న రైతులను ఆదుకోవాలి, వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. అందులో భాగంగా క్వింటాల్ పసుపుకి 15,000 రూపాయల మద్దతు ధర మీరు ఇస్తామని చెప్పిందే, మీరు ఇచ్చి తీరాల్సిందే. అప్పటి వరకు 9,000 ఇస్తానట ప్రస్తుతం. మరి 15,000 రూపాయలు ఇస్తామన్నారు మీరు. క్వింటాల్ పసుపుకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ దొంగ హామీలు ఇచ్చింది మీరే. కాబట్టి ఈ హామీలను దొంగ హామీల్లాగే మిగిలిపోకుండా ఈ హామీలను మీరు నెరవేర్చుకొని పసుపు రైతుల పట్ల మీ యొక్క చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా మేము ఈ లైవ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. రైతులు, అందరు రైతులు ఆగమవుతున్నారు, పొద్దుతిరుగుడు రైతులు కూడా ఆగమవుతున్నారు. ఆ పంటను కొనే నాదులు లేడు, పంటను దాచుకునేందుకు కేంద్రాలు కూడా లేవు. ఇటు చూస్తే ఇప్పుడు పసుపు, అటు చూస్తేనేమో వరి, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పసుపు బోర్డు మీద ఇక్కడ మన ధర్మపురి అరవింద్ అన్న అయితే ముఖం చాటేసినట్టు కూడా అర్థమవుతుంది.